గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు క్లాక్స్లో లాస్ట్ క్లాసు మనం చూస్తున్నాం. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ట్రూ టైంని కనుగొనడం. చూడండి, మీకు ఆల్రెడీ నేను క్లాస్ నెంబర్ 5 అండ్ 6లో ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఏంటా కాన్సెప్టు? ఒక వాచ్ లేదా ఒక క్లాక్ టైం గెయిన్ అయినా లూజ్ అయినా అలా అవుతూ ఉన్నప్పుడు ఓ పర్టిక్యులర్ టైంకి, అంటే యాక్చువల్ క్లాక్లో కరెక్ట్ క్లాక్లో 7 అయిందనుకోండి. అంటే ఉదాహరణకి సపోజ్ ఒక క్లాకు గంటకే 5 మినిట్స్ ఫాస్ట్గా తిరుగుతుంది, అంటే గంటకే 5 మినిట్స్ గెయిన్ అవుతూ ఉంది. దీన్ని కరెక్ట్గా ఇప్పుడు ఎన్నింటికి సెట్ చేశారు? మార్నింగ్ 10 o'clock సెట్ చేశారు అనుకోండి. యాక్చువల్ క్లాక్లో సాయంకాలం 8 అయ్యే టైంకి ఈ ఫాస్ట్గా తిరిగి క్లాక్లో టైం ఎంత అవుతుంది? అలాంటి లెక్కలన్నీ మనం చేసాం. కానీ అంటే కరెక్ట్ క్లాక్ని బట్టి రాంగ్ క్లాక్లో టైం ఎంత అనేది తెలుసుకోవడం అనే కాన్సెప్ట్ మీద చేసాం. అర్థమవుతుందా మీకు? కరెక్ట్ క్లాక్లో టైంని బట్టి రాంగ్ క్లాక్ టైం ఎంత అనేది తెలుసుకోవడం చేసాం. ఈ కాన్సెప్ట్లో, ఈవేళ చెప్పే కాన్సెప్ట్లో ఏంటి అంటే, ఒక క్లాక్ 5 మినిట్స్ ఫాస్ట్గా తిరుగుతుంది 1 అవర్కి అనుకోండి, 5 మినిట్స్ గెయిన్ అవుతుంది per అవర్ అనుకోండి. ఇప్పుడు ఈ రాంగ్ క్లాక్లోనే దీన్ని కరెక్ట్గా ఎన్నింటికి సెట్ చేశారు? ఉదయం 7కి సెట్ చేశారు. మళ్ళీ ఈవినింగ్ అదే నైట్ 9 o'clockకి, మార్నింగ్ 7కి కరెక్ట్గా టైం సెట్ చేశారు. అయితే ఈ క్లాక్ ఉన్న ప్రాపర్టీ ఏంటంటే గంటకు 5 నిమిషాలు టైం గెయిన్ అవుతూ ఉంది. సో ఇలా గెయిన్ అవుతున్నప్పుడు నైట్ 9 o'clock ఈ క్లాక్లో, ఏ క్లాక్లో ఇలా 5 మినిట్స్ స్పీడ్గా తిరుగుతున్న క్లాక్లో టైం 9 అని చూపించింది అనుకోండి. అసలు యాక్చువల్ క్లాక్లో టైం ఎంత అవుతుంది? యాక్చువల్ క్లాక్లో ఎంత అవుతుంది? టైము 9 అవ్వదు కదా మరి, ఎందుకంటే ఇది గంటకు 5 మినిట్స్ ఫాస్ట్గా తిరుగుతుంది కాబట్టి. అప్పుడు యాక్చువల్ క్లాక్లో టైం ఎంత అవుతుంది అనేది తెలుసుకోవడం. కాబట్టి రాంగ్ క్లాక్ టైంని బట్టి యాక్చువల్ క్లాక్ టైం ఎంత, కరెక్ట్గా అవ్వాల్సిన టైం ఎంత అనేది తెలుసుకోవటం ఈరోజు కాన్సెప్ట్. ఇందులో మొట్టమొదటి సమ్మని మీరు చూడండి క్లియర్గా, చాలా ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడు 2 క్లాక్లు ఉంటాయి, ఒకటి రైట్ క్లాక్ అండ్ ఇంకొకటి వచ్చేసి రాంగ్ క్లాక్. కాబట్టి రాంగ్ క్లాక్లో టైంని బట్టి రైట్ క్లాక్లో టైం ఎంత అనేది మనం చెప్పడం. సో ఇక్కడ ఈ ముందు సమ్ చదవండి. ఏ క్లాక్ గెయిన్స్ 5 మినిట్స్ ఇన్ 1 అవర్. అంటే ఇక్కడ ఒక క్లాక్ 1 అవర్లో 5 మినిట్స్ టైం గెయిన్ అవుతూ ఉంది. ఎట్ 3 PM మండే ఇట్స్ టైం వాజ్ సెట్. మనకి ఇక్కడ ఎప్పుడు కూడా 2 క్లాక్లు ఉంటాయి. ఒకటి రైట్ క్లాక్, కరెక్ట్ క్లాక్ ఇది, రాంగ్ క్లాక్ ఇది. ఇలాగ మనం 2 క్లాక్లు తీసుకుందాం. ఫస్ట్ ఏం చెప్పాడు? ఏ క్లాక్ గెయిన్స్ 5 మినిట్స్ ఇన్ 1 అవర్. అంటే గంటకు 5 నిమిషాలు గెయిన్ అవుతుంది. అంటే రైట్ క్లాక్లో, అంటే కరెక్ట్గా తిరిగి క్లాక్లో 1 గంట టైం అయితే, అదే సమయంలో ఈ రాంగ్ క్లాక్ ఎంత టైం తిరుగుద్ది? 1 అవర్ 5 మినిట్స్ తిరుగుద్ది. 1 అవర్ 5 మినిట్స్ తిరుగుద్ది ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆఫ్టర్ 2 days 3 PM వెడ్నెస్డే, అంటే ఇక్కడ కరెక్ట్గా సోమవారం 3 PMకి మనం టైం కరెక్ట్గా సెట్ చేసి పెట్టాం ఈ రాంగ్ క్లాక్లో. మళ్ళీ ఎప్పుడు చూసాం? బుధవారం 3 గంటలకి, సాయంత్రం 3 గంటలకి. అంటే ఎన్ని గంటలు అవుతుంది? సో దిస్ 3 PM మండే టు 3 PM వెడ్నెస్డే ఇట్ బికమ్స్ 48 hours. సో 48 గంటల తర్వాత మనం ఇందులో టైం చూసాం 3 PM వెడ్నెస్డే. అంటే ఇక్కడ ఈ క్లాక్ దృష్ట్యా 48 hours తిరిగింది. ఇక్కడ ఎంత అవుతుంది? ఇక్కడ టైం ఎంత అవుతుంది? ఇక్కడ కూడా 3 PM అవుతుందా, లేకపోతే దానికన్నా ఎక్కువ అవుద్దా, తక్కువ అవుద్దా అనేది మనం ఇప్పుడు చూడాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇది స్పీడ్ తిరుగుతుంది, అంటే కంపారిటివ్గా దీనికి ఇది స్లో అవుతుంది. చూద్దాం ఎలాగని. సో రైట్ క్లాక్ 1 గంట తిరిగితే రాంగ్ క్లాక్ ఎంతసేపు తిరుగుతుంది? అదే టైంలో ఎన్ని గంటలు తిరుగుతుంది? 1 అవర్ 5 మినిట్స్ తిరుగుతుంది. ఇది అర్థమైందా లేదా? ఎందుకంటే ఒక క్లాక్ గెయిన్స్ 5 మినిట్స్ ఇన్ 1 అవర్. అందుచేత మనకు కరెక్ట్గా రైట్ క్లాక్ 1 అవర్ తిరిగితే ఇది 1 అవర్ 5 మినిట్స్ తిరుగుద్ది, 5 మినిట్స్ గెయిన్ అవుతుంది. కాబట్టి అంటే
ఇది 1 అవర్. 1 అవర్ 5 మినిట్స్ అంటే దీన్ని మనం అవర్స్లోకి మారుద్దాం. ఇలా అవర్ మినిట్స్లో ఉండకూడదు, మొత్తం అవర్స్లోకి మారుద్దాం. 1 అవర్ అంటే 60 మినిట్స్ ప్లస్ 5 మినిట్స్, 60 ప్లస్ 5 65. సో ఈ టోటల్ 65 మినిట్స్ అవర్లోకి మారిపోవాలంటే డివైడెడ్ బై 60 ఈజ్ ఈక్వల్ టు 13/12 అవర్స్. అంటే ఇక్కడ 1 అవర్ తిరిగితే రాంగ్ క్లాక్, రైట్ క్లాక్లో 1 అవర్ తిరిగితే రాంగ్ క్లాక్ 13/12 అవర్ తిరుగుతుంది. అంటే ఇప్పుడు రాంగ్ క్లాక్లో 1 గంట తిరగడానికి ఎంత టైం పడుతుంది రైట్ క్లాక్లో అని అంటే ఇక్కడ 1 అవర్ కావాలి. అంటే దీని 13/12 ఇంటూ 1. సో ఈ 13/12 కి పంపిస్తే ఇట్ బికమ్స్ 12/13 అవర్స్. కాబట్టి రాంగ్ క్లాక్ 1 గంట తిరిగితే రైట్ క్లాక్ ఎన్ని గంటలు తిరుగుతుంది? 12/13 అవర్సే తిరుగుతుంది. సో రాంగ్ క్లాక్ 1 అవర్ తిరిగితే రైట్ క్లాక్ ఎన్ని గంటలు తిరుగుతుంది? 12/13 అవర్స్ తిరుగుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి రాంగ్ క్లాక్ 3 PM మండే నుంచి 3 PM వెడ్నెస్డే, 3 PM మండే నుంచి 3 PM వెడ్నెస్డేకి ఎన్ని గంటలు తిరిగింది? 48 అవర్స్ తిరిగింది. అర్థమైంది? ఇందువల్ల 3 PM మండే టు 3 PM వెడ్నెస్డే. కాబట్టి ఈ రెండింటికి మధ్యన ఎన్ని అవర్స్ ఉంటాయి? 48 అవర్స్. సో రాంగ్ క్లాక్ 48 అవర్స్ తిరిగితే రైట్ క్లాక్ ఎన్ని అవర్స్ తిరుగుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఇంప్లాయిస్ 12/13 ఇంటూ 48. ఇట్ ఈస్ నథింగ్ బట్ 12 ఇంటూ 48 576/13. సో దీన్ని మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే 13 4s 42, 13 4s 52, 5 మిగిలింది. అగైన్ 4 52, 4 మిగిలింది. అగైన్ 52, కాబట్టి 4 మిగిలింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 4/13 అవర్స్. అంటే 44 4/13 అవర్స్. దీన్ని ఇంకా కరెక్ట్గా మినిట్స్లోకి సెకండ్స్లోకి మనం తీసుకురావాలంటే ఈ 4/13 ఏదైతే ఉందో దీన్ని సెకండ్స్లోకి మార్చాలి, మినిట్స్లోకి మార్చాలి. ఈ 4/13 అవర్స్ని మినిట్స్లోకి మార్చాలి. మినిట్స్లోకి మారితే 4/13 ఇంటూ 60 అంటే నథింగ్ బట్ 240/13. 240/13 అంటే ఎంత అవుతుంది? ఇది 13 ఇదంటే ఎంత అవుతుంది? 13 1s ఎంత? 13. ఇక్కడ మళ్ళీ 110 మిగిలింది. 110 అంటే 13 8s. కాబట్టి 18 6/13 మినిట్స్. సో 6/12 అంటే 1/2. 1/2 అంటే మనకి 30 సెకండ్స్. హాఫ్ మినిట్ అంటే 30 సెకండ్స్. సో ఇది సో టోటల్ ఎంత అంటే 44 అవర్స్ 18 మినిట్స్ 30 సెకండ్స్. 44 అవర్స్ 18 మినిట్స్ 30 సెకండ్స్. ఏంటిది? రైట్ క్లాక్ 48 అవర్స్ తిరిగితే రాంగ్ క్లాక్ 48 అవర్స్ తిరిగితే రైట్ క్లాక్ మాత్రం ఎన్ని అవర్స్ తిరుగుద్ది? 44 అవర్స్ 18 మినిట్స్ 30 సెకండ్స్ మాత్రమే తిరుగుద్ది. అర్థమవుతుందా? కాబట్టి రైట్ క్లాక్లో టైం ఎంత అవుతుంది అని అంటే 3 PM మండే నుంచి ఇది 3 PM వెడ్నెస్డే రాంగ్ క్లాక్లో అయ్యేటప్పటికి ఇక్కడ ఎంత అవుతుంది? 44 అవర్సే తిరుగుద్ది. 44 అవర్స్ అంటే 3 PM నుంచి 4 గంటలు ఎదరక 4 గంటలు మనం వెనక్కి వెళ్ళిపోవాలి. 3కి 4 గంటలు వెనక్కి వెళ్తే ఏమవుద్ది? 11 అవుద్ది. ఆ తర్వాత ఎన్ని? 11 తర్వాత 18 మినిట్స్ 13 సెకండ్స్ ఎక్స్ట్రా అవుద్ది. కాబట్టి రైట్ టైం ఈ లెక్కగా ఆన్సర్ రైట్ టైం ఎంత అవుతుందంటే 11 18 మినిట్ 30 సెకండ్స్. 11 అవర్స్ 18 మినిట్స్ 30 సెకండ్స్ అర్థమవుతుందా? AM ఆన్ వెడ్నెస్డే. ఇది దీని ఆన్సర్ అవుతుంది. మీకు విషయం అర్థమైందా? కొంచెం హై లెవెల్ ఇది, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. అంటే క్యాటో మ్యాటో వాటిల్లో అడుగుతారు. చాలా సింపుల్ ప్రాబ్లం. వన్స్ కాన్సెప్ట్ని పట్టుకుంటే మాత్రం ఇలాంటి సమస్య ఏ ఇచ్చినా మంచినీళ్ళు ప్రాయంగా చాలా సులువుగా చేస్తారు, వెరీ ఈజీగా చేస్తారు. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాన్సెప్ట్, లేదా మళ్ళీ చేయనా ఒకసారి మళ్ళీ మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. మీరు ఎవరైతే ఈ
క్యాంపస్ సెలక్షన్స్ కానీ బ్యాంక్ టెస్ట్ వాటికి మీరు ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఈ డెప్త్ చెప్పరు చాలా వరకు. ఇప్పుడు బీఎస్సీ బీకామ్ సెకండ్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనలిటికల్ స్కిల్స్కి ఈ కాన్సెప్ట్ ఏమీ ఫాలో అవ్వక్కర్లేదు, ముందు వరకు సరిపోతుంది. కానీ ఇది కొంచెం హై లెవెల్లో ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు క్యాంపస్ సెలక్షన్స్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఇదే అడుగుతారు. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. మన ట్రూ టైం అంటే ఏంటి? రాంగ్ క్లాక్ని ఆధారంగా చేసుకుని రైట్ క్లాక్లో టైం ఎంత, కరెక్ట్గా తిరిగి క్లాక్లో టైం ఎంత అనేది కనుక్కోవడం. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ క్లాక్ గెయిన్స్ 5 minutes in 1 hour. సో మనకి ఇక్కడ 2 క్లాక్స్ ఉన్నాయి, ఒకటి రైట్ క్లాక్, రెండోది వచ్చేసి రాంగ్ క్లాక్. ఇప్పుడు ఈ రైట్ క్లాక్లో 1 hour తిరిగితే రాంగ్ క్లాక్ ఎంత తిరుగుతుంది? 1 hour 5 minutes తిరుగుతుంది. మనం ఏం చేద్దామంటే అవర్స్లోకే మారుద్దాం. ఇది 1 hour అనుకుంటే ఇక్కడ 1 hour అంటే 60 + 5 65 minutes. ఇది అవర్స్లోకి మార్చాలంటే 65/60, కాబట్టి 12/13 hours. కాబట్టి రైట్ క్లాక్లో 1 గంట తిరిగితే రాంగ్ క్లాక్ 12/13 hours తిరుగుతుంది. ఇప్పుడు రాంగ్ క్లాక్ 1 hour అనుకోండి, అప్పుడు రైట్ క్లాక్ ఎంత తిరుగుతుంది ఏంటి? 1 hour × 12/13, 12/13 ఇటే పంపేస్తే 13/12 hours అవుతుంది. కాబట్టి రాంగ్ క్లాక్ 1 గంట తిరిగితే రైట్ క్లాక్ 13/12 hours తిరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ అడిగిన ప్రశ్నలో ఈ టైం ఎప్పుడు సెట్ చేశారు? 3 PM మండేకి సెట్ చేస్తే మళ్ళీ ఎప్పుడు చూశాడు? వెడ్నెస్డే 3 PM. రాంగ్ క్లాక్లో టైం ఎంత అయింది? 3 PM ఆన్ వెడ్నెస్డే. అంటే ఈ 3 PM మండే నుంచి 3 PM వెడ్నెస్డేకి ఎన్ని గంటలు తిరిగింది రాంగ్ క్లాక్? 48 hours తిరిగింది. సో రాంగ్ క్లాక్ 48 hours తిరిగితే అదే 48 hours రైట్ క్లాక్ ఎంత టైం తిరుగుద్ది? మరి ఇదైతే స్పీడ్ తిరుగుతుంది కాబట్టి ఇది ఒకలాగా ఉంటుంది, ఇది వేరేగా ఉంటుంది. రెండు కరెక్ట్ అయితే ఇది 48 తిరిగితే అది 48 తిరుగుతుంది. కానీ ఇక్కడ ఇది ఏం చేస్తుంది? ప్రతి గంటగా 5 నిమిషాలు స్పీడ్గా తిరుగుతుంది. అందుచేత ఇది 48 hours తిరిగేటప్పటికి ఇది ఎంత తిరుగుతుంది అనేది మనం కనుక్కుంటే ఆన్సర్ వచ్చాయి. సో ఇది ఎంత కలుగు? ఇది 48 అంటే × 48 కూడా ఇటు కూడా × 48. సో 13/12 × 48. 13/12. Sorry. This is 13/12. 513/12. So this is 12/13. కాబట్టి 12/13 is equal to 480 and 96. 576. 1240 is 480. 1240 is 480. 12 is 96. 4 576. 576/13 is equal to. సో దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చారనుకోండి, 1357లో 4 times పోద్ది, 13 4 52, 5 ఉంది, మళ్ళీ 56 అంటే ఇంకొక 4 times పోద్ది. అంటే ఇంటూ ఇంకెంత మిగిలింది? 4 రిమైండర్ మిగిలింది. సో 4/13 ఇంటూ 4/13. యాక్చువల్గా ఇది 48 hours తిరిగితే ఇది 44 4/13 hours అవుతుంది. మనం యాక్యురేట్గా మినిట్స్ అండ్ సెకండ్స్తో చెప్పడం కోసం 44 4/13 అవర్స్లో 44 hours కంప్లీట్గా ఉన్నాయి, ఇంకా 4/13 hours ఉన్నాయి. ఈ 4/13 అవర్స్ని మనం మినిట్స్లోకి మార్చాలంటే ఇంటూ 60 చేయాలి. కాబట్టి 4/13 ఇంటూ 60 చేస్తే 240/13. 240/13 అంటే మీరు అర్థం చేసుకోండి, 13 1s అంతా 13, ఇక్కడ 11 ఉంది, 11 అంటే 110, 13 8 104, కాబట్టి 6/13. అంటే మీరు అర్థం చేసుకోవాలి, 6/18 6/13 minutes అంటే ఇది 18 minutes 6/13. 6/13 అంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నాను నేను. యాక్చువల్గా అయితే ఇంటూ 60 చేస్తే మళ్ళీ 6/13 ఇంటూ 60 చేస్తే అప్పుడు ఏమవుతుంది? 360/13 అవుతుంది. 360/13 అవుతుంది, 29.8 వస్తుంది. యాక్చువల్గా దీన్ని 6/12 కింద భావించే వరకు ఎంత అవుతుంది? హాఫ్ మినిట్. హాఫ్ మినిట్ అంటే ఎంత? 30 seconds. కాబట్టి దేర్ఫోర్ ఈ రాంగ్ క్లాక్లో 48 hours తిరిగేటప్పటికి రైట్ క్లాక్ ఎంత తిరుగుతుందంటే 44 hours 18 minutes and 30 seconds. 44 hours 18 minutes and 30 seconds.
ఈ 48 అవర్స్ ఎలాగా 3 PM మండే నుంచి 3 PM వెడ్నెస్డే. సో ఈ రాంగ్ క్లాక్ 48 అవర్స్ తిరిగేటప్పుడు రైట్ క్లాక్ ఎంత తిరుగుతుంది? 44 అవర్స్ 18 మినిట్స్ 30 సెకండ్స్. కాబట్టి 48 అవర్స్ తిరిగితే 3 PM అయింది, కానీ ఇక్కడ 44 అవర్సే తిరుగుతుంది రైట్ టైం. కాబట్టి యాక్యురేట్ టైం ఏమవుతుంది? యాక్యురేట్ టైం ఏమవుతుంది? 44 అవర్స్ అంటే 3 PM కి 48కి 4 తగ్గించాలి. అంటే 3 PM నుంచి 4 అవర్స్ తగ్గించాలి. తగ్గిస్తే ఎంత అవుతుంది? 3 తగ్గితే 12, ఇంకోటి తగ్గాలి కాబట్టి 11. సో 11 AM వచ్చేస్తుంది. 11 ఇంకా అడిషనల్గా 18 మినిట్స్ 30 సెకండ్స్. 11 అవర్ 18 మినిట్స్ 30 సెకండ్స్ AM. ఇది రైట్ క్లాక్లో టైం అవుతుంది. అర్థమైందా? చాలా సింపుల్ సమ్. మీరు అంతా అర్థం చేసుకుంటారు. 2 టైమ్స్ చెప్పాను, ఒకసారి వినండి. ఒకవేళ ఇప్పటికీ అర్థం కాకపోతే మళ్ళీ పాజ్ చేసి ఇంకొకసారి వినండి. చాలా సింపుల్. ఇది ఒకటి అర్థమైతే అన్నీ చేయగలుగుతాం. నౌ ఆ సమ్ కూడా చాలా సింపుల్గా మనం సాల్వ్ చేస్తాం. ఈ రెండో సమ్ను కూడా ఒకసారి చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఈ వాచ్ గెయిన్స్ 5 సెకండ్స్ ఇన్ 3 మినిట్స్. ఇక్కడ కూడా 2 క్లాక్స్, ఒకటి రైట్ క్లాక్ వచ్చేసి రెండోది రాంగ్ క్లాక్. ఇది ఇప్పుడు రైట్ క్లాక్ 3 మినిట్స్ తిరిగింది అనుకోండి. రైట్ క్లాక్ 3 మినిట్స్ తిరిగింది అనుకోండి. 3 మినిట్స్ ఇది. రాంగ్ క్లాక్ ఎంత తిరుగుతుంది? 5 సెకండ్స్ గెయిన్ అవుతుంది. అంటే 5 సెకండ్స్ 3 మినిట్ 5 సెకండ్స్ తిరుగుతుంది. ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు ఇన్ ద ఈవినింగ్ ఆఫ్ సేమ్ డే, దీన్ని 10 AM కరెక్ట్గా సెట్ చేసి పెట్టారు, క్లాక్ సెట్ చేసి పెట్టారు. అప్పుడు ఇన్ ద ఈవినింగ్ ఆఫ్ ద సేమ్ డే వెన్ ద వాచ్ ఇండికేట్స్ 7:15, మన రాంగ్ క్లాక్లో టైం ఎంత అయింది? 7:15 అంటే 7:15 అయింది. ఫస్ట్ 10 AM టు ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది? 7:15 వచ్చింది. ఆన్ ద సేమ్ డే ఈవినింగ్ కాబట్టి ఇది 10 AM, ఇది 7:15 PM. సో దీనికి మధ్యన ఎంత టైం డ్యూరేషన్ ఉంటుంది? 9-15 అవర్స్ ఉంటుంది. ఇందువల్ల 10 AM టు 12 AM 2 అవర్స్, అక్కడి నుంచి మళ్ళీ 7:15కి 7 hours 15 minutes కలిపితే 9 hours 15 minutes మొత్తం 9 hours 15 hours డ్యూరేషన్ ఉంటుంది. అర్థమవుతుందండి. ఇప్పుడు ఇది 3 minute 3.05 minutes. ఇది 3.05 minutes. అంటే దీని నుంచి 1 minute ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది? అప్పుడు 3 minute by 3.05 minutes. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? రాంగ్ క్లాక్ ఎంత టైం తిరగాలి? 9-15 అవర్స్ తిరగాలి. డైరెక్ట్గా 9:15తో ఇక్కడ మల్టిప్లై చేసేయచ్చు అవర్స్. ఇది ఎలాగ మినిట్లోనే ఉంది, 1 minute ఉంది. సో 1 into 9:15 కాబట్టి 9:15 అవర్స్. 9:15 అవర్స్ అంటే 3/3.05 into 9:15. సో ఈ 3.5 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 times పోతుంది. సో 3 into 3 9 hours. కాబట్టి ఈ రాంగ్ క్లాక్ 9:15 అవర్స్తో అంటే 9 గంటల 15 నిమిషాలు సేపు రాంగ్ క్లాక్ తిరిగి టైంలో రైట్ క్లాక్ ఎంత మాత్రమే తిరుగుద్ది? 9 గంటలే తిరుగుద్ది. కానీ దీనికి ఎంత టైం తేడా రావాలి? 15 నిమిషాలు తేడా అవుతుంది. కాబట్టి ఇక్కడ రాంగ్ క్లాక్లో టైం ఎంత అయింది? 7:15 అయింది, 7:15 అయింది. రైట్ క్లాక్లో ఎంత అవుతున్నప్పుడు దానికన్నా 15 నిమిషాలు తక్కువ అవుతుంది. అందుచేత ఎంచేత 9 hours తిరుగుద్ది. కాబట్టి అర్థమైందా? రాంగ్ క్లాక్ 9 hours 15 minutes తిరిగి టైంలో ఇది 9 hours తిరుగుతుంది. కాబట్టి ఇది 9 hours 15 minutes తిరగడంలో టైం 7:15 అయింది. ఇది 9 hours తిరగడంలో ఎంత అవుతుంది? అప్పుడు ఆ 15 minutes లెస్ అవుతుంది. కాబట్టి ట్రూ టైం ఈజ్ 7 PM. కాబట్టి కరెక్ట్ క్లాక్లో టైం ఎంత అవుతుంది? 7 PM. అర్థమైంది? చాలా సింపుల్ అండి. కాబట్టి రాంగ్ క్లాక్ రైట్ క్లాక్ కంపేర్ చేసుకుంటా చెయ్యాలి. అర్థమైందా? జాగ్రత్తగా ఇది ఎక్కించుకోండి. ఈ రెండు ఎక్కించుకోండి. నెక్స్ట్ ఇంకొక 2-3 సమ్స్ చూద్దామండి. సో ద థర్డ్ సమ్ ఇది చూద్దాం. ఒకసారి ఈ సమ్ చూద్దాం. ఏ క్లాక్ ఈజ్ సెట్ రైట్ ఎట్ 10 AM.
అంటే ఒక క్లాక్ని టైం సెట్ చేసి పెట్టారు, కరెక్ట్గా 10 గంటలకు కరెక్ట్గా చూసి సెట్ చేసి పెట్టారు. అయితే ద క్లాక్ గెయిన్స్ 10 minutes in 24 hours. ఈ క్లాక్కు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇది 24 hours-లో 10 minutes-ని గెయిన్ అవుతుంది. అంటే సపోజ్ ఇక్కడ రైట్ క్లాక్ తీసుకుందాం, ఇక్కడ రాంగ్ క్లాక్ తీసుకుందాం. రైట్ క్లాక్ 24 hours తిరిగింది అనుకోండి, రాంగ్ క్లాక్ ఎంత తిరుగుద్ది? 24 hours-లో ఇది ఎంత గెయిన్ అవుతుంది? 10 minutes గెయిన్ అవుతుంది. అంటే ఇది 24 hours 10 minutes తిరిగింది. అంటే రైట్ క్లాక్ 24 hours అయితే ఇందులో 24 hours 10 minutes వస్తాయి రాంగ్ క్లాక్లో. ఇప్పుడు వాట్ విల్ బి ద ట్రూ టైం? అయితే ట్రూ టైం ఎంత? ఎప్పుడు? వెన్ ద క్లాక్, ఈ క్లాక్ అంటే రాంగ్ క్లాక్ ఇండికేట్స్ 5 PM ఆన్ ద ఫాలోయింగ్ డే. అంటే ఆ తర్వాత రోజు 5 గంటలకి, తర్వాత రోజు సాయంత్రం 5 గంటలకి. ఇక్కడ ఫస్ట్ ఎక్కడ ఉంది? 10 AM. అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకు సెట్ చేశారు. మళ్ళీ టైం ఎప్పుడు చూస్తున్నారు? రేపు సాయంత్రం 5 చూస్తున్నారు. ఈ రోజు ఉదయం 10 నుంచి రేపు ఉదయం 10 వరకు 24 గంటలు. అక్కడి నుంచి మళ్ళీ సాయంత్రం 5 వరకు ఎన్ని గంటలు అవుతుంది? 10కి 2 కలిపితే 12 + 5 7, 24 + 7 మొత్తం ఎన్ని గంటలు? 31 గంటల తర్వాత చూస్తే ఇది 31 గంటలు తిరిగింది. అప్పుడు ఈ రైట్ టైం ఎంత తిరుగుద్ది, టైం ఎంత అవుద్ది అనేది ఇప్పుడు మనం చెప్పాలి. అర్థమైంది కదా? సో ఇక్కడ మీరు ఇది మీకు అర్థమైంది కదా? ఇక్కడ 10 AM టు ఎంతవరకు? 5 PM. ఈ రెండింటి మధ్యన ఎన్ని అవర్స్ ఉంటున్నట్టు? ఇది 31 hours. 10 AM టు 10 AM ఆన్ ద నెక్స్ట్ డే. ఈ రోజు ఉదయం 10 నుంచి రేపు ఉదయం 10కి 24 గంటలు. అక్కడి నుంచి సాయంత్రం 5 వరకు లెక్కెట్టాలి. 10 నుంచి 12కి 2 గంటలు 26, 12 నుంచి 5కి 5, 31. సో 31 hours. అంటే మొత్తానికి రాంగ్ క్లాక్ 31 hours తిరిగింది. రాంగ్ క్లాక్ 31 hours తిరగడం, రైట్ క్లాక్ ఎంత తిరుగుతుంది అనేది ఇప్పుడు మనం గమనించాలి. సో ఇది చెయ్యాలంటే ముందు ఇది 24 hours ఉంది, ఇది కూడా కంప్లీట్ అవర్స్లోకి మార్చుకుందాం. కంప్లీట్ అవర్స్లోకి మార్చాలంటే 10 minutes-ని 60తో డివైడ్ చేయాలి. 10/60 అంటే 1/6. అంటే 24 1/6 hours. ఇది 24 hours. 24 1/6 hours అంటే మల్టిప్లై చేస్తే 144 + 1 145/6 hours. ఇది 24 hours. ఇది 24 hours తిరగడం, 145/6 hours తిరుగుతుంది. అంటే ఇది 1 hour అంటే ఇది 1 hour తిరగడం, ఇది ఎంత తిరుగుతుంది అంటే ఈ 24 × 6/145 hours. టోటల్గా ఇప్పుడు ఈ రాంగ్ క్లాక్ మొత్తం ఈ 10 AM నుంచి 5 PMకి ఎన్ని గంటలు తిరిగింది? 31 గంటలు తిరిగింది. ఇది 31 గంటలు తిరగడంలో, 31 hours తిరగడంలో ఇది ఎంత తిరిగింది? ఇది మనం కనుగొనాలి. కాబట్టి ఇది 24 × 6/145 × 31. ఇది అర్థమైందండి? సో ఇది మనం కనుగోవాలి. ఇది ఎలాగ కనుగోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. 24 × 6 × 31/145. సో దీన్ని మనం ఒక సింప్లిఫికేషన్ చేయాలి. సింప్లిఫికేషన్ చేయడంలో సింపుల్గా మనం ఏ రకంగా చేయొచ్చు అని అంటే మీరు గమనించండి. ఎంప్లాయీస్ ఇదంతా అవుతుంది 144 అవుతుంది. 144 24 × 6 144/145 × 31. మీకు ఇంచుమించు ఇదంటే ఎంత అవుతుంది? 145 కంటే 145 పైన 145 కన్నా తక్కువ ఉంది. అంటే 0.9 ఆ రేంజ్లో ఇక్కడ పోతుంది. సో 31 × 0.9 ఆ రకంగా మనం మల్టిప్లై చేయవలసి వస్తుంది. కాబట్టి సింపుల్గా దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఇది ఇంటూ ఇది మల్టిప్లై చేసి 145తో డివైడ్ చేయండి. వెరీ సింపుల్. సో 30 × 114/145 మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మారుతాయి. 30 × 114/145 hours. అయితే ఇంకొక సమస్య వస్తుంది. 30 × 114/145 hours. ఇక్కడ ఉన్నటువంటి 30 hours కంప్లీట్గా ఉన్నాయి. ఇంక ఇది 114/145 hours. దాన్ని మినిట్స్లోకి మారుతాం. కాబట్టి 114/145 మినిట్స్లోకి మారితే ఇంటూ 60 చేయాలి. ఏం చేయాలి? ఇంటూ 60 చేయాలి. 114 × 60/145. సో ఇది ఇప్పుడు మనకి ఎలా పోతుంది అని అనుకున్నప్పుడు 5 టేబుల్లో దీన్ని కొట్టేస్తే
529 టైమ్స్ పోద్ది, ఇది 12 టైమ్స్ పోద్ది, ఈజ్ ఈక్వల్ టు, సో ఈ రెండు మల్టిప్లై చేయండి, 12 4s 48, 12 4s 48, 4, 12 1s 12, 4 16, 6, 1, 12 1s 12 plus 1 13, 1368/29. సో ఇట్ ఈజ్ నథింగ్ బట్, మళ్ళీ ఈ 1368ని ఇప్పుడు ఏం చేయాలంటే 29తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మీకు అప్రాక్సిమేట్లీ 47 మినిట్స్ వస్తుంది. ఏదో చేంజ్ వస్తుంది, యాక్చువల్గా 47 మినిట్స్ వస్తుంది. అంటే ఇప్పుడు రాంగ్ క్లాక్ 31 అవర్స్ తిరగడంలో రైట్ క్లాక్ ఎంత తిరుగుతుంది? 30 hours 47 minutes. ఏం లేదు, చాలా సింపుల్ అండి. 30 hours 47 minutes. ఒకసారి మళ్ళీ ఇక్కడ దాకా అర్థమైందో చూసుకోండి. ఫస్ట్ రైట్ క్లాక్ 24 hours తిరగడంలో రాంగ్ క్లాక్ ఏమవుతుంది? 10 minutes స్పీడ్ తిరుగుతుంది కాబట్టి గెయిన్ అవుతుంది, 24 hours 10 minutes. దీని ముందు అంతా అవర్స్లోకి మార్చాలి. అవర్స్లోకి మార్చాలంటే 10 minutesని అవర్స్లోకి మార్చాలి. 10 minutes అంటే ఎంత? 1/6 hours. సో 24 1/6 అంటే ఎంత? 145/6 hours. అంటే 1 అవర్కి ఎంత అవుతుంది? ఇది ఎటేపు వెళ్తే 24 × 6/145 hours. అంటే రాంగ్ క్లాక్ 1 hour తిరగడంలో రైట్ క్లాక్ ఎంత తిరుగుతుంది అంటే 144/145 hours తిరుగుతుంది. సో ఇది మొత్తం రాంగ్ క్లాక్ ఇక్కడ ఇచ్చిన టైం డ్యూరేషన్లో ఎంత తిరిగింది? 31 hours తిరిగింది. సో రాంగ్ క్లాక్ 31 hours తిరగడంలో రైట్ క్లాక్ ఎంత తిరుగుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కాబట్టి ఇంటూ 31 వేసాం. ఇది ఇంటూ 31. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే 30 114/145 వచ్చింది. మనం యాక్యురేట్గా మినిట్స్ రప్పించడానికి అవర్స్ మినిట్స్లో మారుతున్నాం. అంటే దీన్ని తీసుకుని ఇంటూ 60 అయితే 1368/29 వచ్చింది. డివైడ్ చేసినప్పుడు అప్రాక్సిమేట్గా 47 minutes వచ్చింది. కాబట్టి ఇది 31 hours తిరగడంలో ఇది 30 hours 47 minutes తిరుగుతుంది. ఇప్పుడు యాక్యురేట్ టైం, నౌ ట్రూ టైం, యాక్యురేట్ టైం ఆర్ ట్రూ టైం ఈజ్, చూడండి ఇది 31 hours తిరిగితే 5 PM అయింది. కానీ రైట్ క్లాక్ ఎంత తిరిగింది? 31 పూర్తిగా తిరగలేదు. 31 hours ఎంత తక్కువ తిరిగింది? ఇది 30 hours 47 minutes తిరిగింది. కాబట్టి 13 minutes తక్కువ తిరిగింది. అంటే 5 అయింది ఇక్కడ, కానీ యాక్యురేట్ టైంలో 5 అవుతుంది. ఎంత అవుతుంది? 4:47 PM అవుతుంది. 13 minutes తక్కువ తిరుగుతుంది కాబట్టి 4:47 PM అయింది. విషయం అర్థమైందా? సో మళ్ళీ ఇంకొకసారి చూడండి. నేను 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు మళ్ళీ వన్స్ చూడండి. ఖచ్చితంగా ఈ క్యాంపస్ సెలక్షన్స్ కానీ అటెండ్ అయ్యే వాళ్ళు, బ్యాంక్ టెస్టులు రాసుకునే వాళ్ళు 1-2 సార్లు చూడండి. ఇది ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ మీద అడుగుతారు. ఫస్ట్ కొంచెం టఫ్గా అనిపిస్తుంది, కానీ మీరు 2-3 సార్లు చేసుకుంటే 100% చాలా సులువుగా మీరు చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ ఇది సేమ్ ఇదే సమ్ము మీరు హోంవర్క్ ట్రై చేయండి. ఇది హోంవర్క్ ట్రై చేయండి. ఇక్కడ చెప్పడం కూడా చేయొచ్చు, అలా హోంవర్క్ కూడా మీరు ట్రై చేయండి. ఇది యాక్చువల్గా ఇక్కడ ఏమంటున్నారంటే క్లాక్ ఈ సెట్ రైట్ అట్ 6 AM అంటున్నారు. అయితే ది క్లాక్ హ్యాస్ 16 minutes, లూజెస్ 16 minutes అంటున్నారు. ఇది జాగ్రత్తగా చూడండి. సపోజ్ ఇక్కడ రైట్ క్లాక్ తీసుకోండి, చూడండి ఇక్కడ రాంగ్, ఇది రైట్ క్లాక్. ఇప్పుడు రైట్ క్లాక్లో 24 hours తిరిగింది అనుకుందాం. రాంగ్ క్లాక్ ఎంత తిరుగుద్ది? 16 minutes లూజ్ అవుతుంది. కాబట్టి 16 minutes లూజ్ అయితే 23 hours అండ్ 16 పోతే 44 minutes తిరుగుతుంది. రైట్ క్లాక్ 24 hours తిరిగితే ఇది 16 minutes లూజ్ అవుతుంది కాబట్టి 23 hours 44 minutes తిరుగుతుంది. నేను ఇందాక చెప్పినట్టే దీన్ని మనం అవర్స్లోకి కంప్లీట్గా మారితే 23 44/60 44/60 వేయాలి. అప్పుడు 4 టేబుల్ 11/15, 4 11 44, 4 15 60, 23 11/5 hours. ఇది 24 hours రైట్ టైం. కాబట్టి 23 11/5 hours అయింది. ఇది 24 రైట్ టైం. రైట్ 24 hours తిరగడంలో రాంగ్ ఏమో 23 11/15 hours తిరుగుతుంది. దీన్ని మా 15 × 20 ఎంత అవుతుందంటే 300, 345 + 11 356. ఇప్పుడు రాంగ్ టైం 1 hourలో తిరిగి టైం కావాలి. ముందు 1 hourకే ఇదేమో ఇటేపు వస్తే 24 × 15/5
356 అయింది. ఇప్పుడు ఏమంటున్నారో చూడండి, ఇది 1 అవర్ రాంగ్ టైం, రాంగ్ క్లాక్ 1 అవర్ తిరిగి 1 అవర్ తిరిగితే రైట్ క్లాక్ అదే టైంలో ఎన్ని అవర్స్ తిరుగుతుంది? 24 × 15/356. ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ క్లాక్ని ఫస్ట్ ఎప్పుడు సెట్ చేశారు? 6 AM దగ్గర సెట్ చేశారు. ఇప్పుడు 11 PM ఆన్ 4th డే. ఎప్పుడు అడుగుతున్నారు? 11 PM ఆన్ 4th డే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ రోజు ఉదయం 6ంటికి పెట్టాం. 4th డేకి వెళ్ళాలి. 4th డేకి వెళ్ళాలంటే రేపు, ఈ రోజు 6 నుంచి రేపుడికి 24 గంటలు. అది సెకండ్ డే రేపు. తర్వాత థర్డ్ డే, అర్థమైందా? 4th డే. సో 4th డేకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి 3 కంప్లీట్ డేస్ అయిపోతున్నాయి. 3 కంప్లీట్ డేస్ అయిపోతే 72 అవర్స్. అప్పటికి ఎంత అవుతుంది అది? 6 AM ఆన్ థర్డ్ డే. 72 అవర్స్. 72 అవర్స్ అయింది 6 AM వరకు, 3 రోజులు. తర్వాత ఆ 4వ రోజు ఎంతకే 11 PM వరకు క్యాలిక్యులేట్ చేయాలి. 6 AM నుంచి 6 PM వరకు ఎంత అవుతుంది? 12. మళ్ళీ 6 నుంచి 11కి 5, 17. సో ఆల్రెడీ 3 కంప్లీట్ డేస్ అండ్ 4th డేలో 17 అవర్స్. సో 72 + 17 టోటల్ ఎన్ని అవర్స్? 89 అవర్స్ తిరుగుతుంది. కాబట్టి 6 AM to 11 PM 4th డే అంటే అర్థం 3 కంప్లీట్ డేస్ ప్లస్ 17 అవర్స్. 3 కంప్లీట్ డేస్ అంటే 72 అవర్స్ ప్లస్ 17 అవర్స్, టోటల్ 89 అవర్స్. అర్థమైందా? సో రాంగ్ క్లాక్ 89 అవర్స్ తిరిగింది. అప్పుడు రైట్ క్లాక్ ఎంత తిరుగుతుంది అన్నప్పుడు ఇది 89 అవర్స్ కాబట్టి ఇది కూడా 89తో మల్టిప్లై చేస్తాం. 24 × 15/356 × 89. అర్థమైందా? ఇది మల్టిప్లికేషన్. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫికేషన్ చేయాలి. అర్థమవుతుందండి? దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. ఎలా చేయాలి అంటే 2 టేబుల్ ఇందులో 12 టైమ్స్ 2 1s 2, 2 7s 14 and 8 178. 12 వచ్చేసి మళ్ళీ 2 టేబుల్ 6 టైమ్స్ 2 8s 16 1 9 89 పోయింది. 6 × 15 ఎంత అంటే 90 అవర్స్. సో